ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు సాక్షి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తున్న మీకందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వందనాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య ఈ వీడియో చేయాల్సి వస్తోంది. వాస్తవానికి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద వీడియోస్ చేయాలని నాకు ఏమాత్రం లేదు, ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు. క్రైస్తవ సమాజానికి ఇలాంటి వీడియోల వల్ల ఒరిగేదేమీ లేదు అనే విషయం నాకు కూడా తెలుసు. అయితే థంబ్నెయిల్ మీరు గమనించే ఉంటారు. దీనికి సంబంధించి నా వివరణ ఏంటి అంటే, మరి ముఖ్యంగా ఆర్సిఎం సంఘము మీద కొన్ని దశాబ్దాలుగా చాప కింద నీరులాగా కొంత విష ప్రచారము అనేది జరుగుతూ ఉంది. ఈ విషయం ఆర్సిఎం సంఘానికి చెందిన సేవకులకి, అదేవిధంగా ఉన్నత స్థానాలలో ఉన్న ఆర్సిఎం సంఘానికి సంబంధించిన నాయకులకి, సంఘ పెద్దలకి కూడా తెలుసు. అయితే ఇలాంటి ప్రచారానికి ఇప్పటి వరకు ఊహించిన స్థాయిలో ప్రతిస్పందన అనేది ఆర్సిఎం సంఘం నుండి లేదు. ఎందుకు అంటే దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చి దీని మీద సమయం వెచ్చించేంత ఆవశ్యకత ఇప్పటి వరకు కలగలేదు అనేది ఆర్సిఎం సంఘానికి చెందిన సేవకుల యొక్క భావన కావచ్చు, లేదంటే కొంత నిర్లక్ష్యంగా కూడా ఉండొచ్చు. అయితే ఏదో ఒక సందర్భంలో ఇలాంటి విష ప్రచారం మీద ప్రతిస్పందన లేకపోతే సామాన్య ప్రజలలో ఖచ్చితంగా గందరగోళం ఏర్పడుతుంది. అందుకే తప్పనిసరి పరిస్థితులలో రోమన్ క్యాథలిక్ మిషన్ ద్వారా ఆత్మీయంగాను, అదేవిధంగా లౌకిక పరంగాను లబ్ధి పొందిన వాడిగా ఈ వీడియోని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా తప్పుగా భావించి ఉంటే దయతో క్షమించమని ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం, హోసన్నా మినిస్ట్రీస్కు చెందిన దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలకి సుపరిచితులైన, పేరు మోసిన దైవ సేవకులు, ఆర్సిఎం సంఘానికి చెందిన సేవకుల మీద చేసిన అవాంఛనీయ వ్యాఖ్యలకు కథోలిక విశ్వాసిగా మనసు నొచ్చుకోవడం ద్వారా భావోద్వేగంతో ఈ వీడియో చేశాను. అంతేగాని ఈ కారణం చూపించి సదరు వ్యక్తిని ద్వేషించడానికి కానీ దూషించడానికి కానీ ఈ వీడియో చేయట్లేదు. ఆ విధంగా చేయమని కథోలిక విశ్వాసం నాకెప్పుడు నేర్పలేదు. వాస్తవానికి పాస్టర్ జాన్ వెస్లీ గారితో పోల్చుకుంటే ఆయనకున్న దైవిక జ్ఞానం విషయంలో కానీ, ఆయనకు ఉన్న అనుభవం విషయంలో కానీ ఆయనకు నాకు ఏమాత్రం పోలిక లేదు. నేను చాలా చిన్నవాడిని. విశ్వాసం విషయంలోనైనా, దైవిక జ్ఞాన విషయంలోనైనా, వయసు విషయంలోనైనా ఆయన కంటే నేను చాలా చిన్నవాడిని. కాబట్టి కేవలం నా యొక్క స్పందనను మాత్రమే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానని మీరందరూ గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోని కొనసాగించే ముందు అసలు ఆయన ఏం మాట్లాడారో ఆ వీడియోని ఒకసారి చూడండి. నాతో మా నాన్నేమో రైల్వే అంటాడు, మా అన్నేమో లాయర్ కానీ జడ్జి అంటాడు, మా బావేమో బ్యాంక్ అంటారు, మా అమ్మేమో అది ఎట్లా కూర్చుందో చూడు. 84 సంవత్సరాలు దాటి మా అమ్మకి. మా అమ్మకి ఆ పక్కన కూర్చోన్నది మా అక్క, అదిగో తొంగి చూస్తుంది చూడు, ఆవిడ మా పెద్దక్క.
షీ ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్. తెనాలి జేఎంజేలో చదివింది. ఆ సంవత్సరం జేఎంజే కాలేజీ ఫస్ట్ వచ్చింది మా అక్క కాలేజీ మొత్తానికి. ఆ జేఎంజే కాలేజీలో నీకు లెక్చరర్ పోస్ట్ ఇస్తానన్నారు ఆ ఆర్సీఎం వాళ్ళు. మా అక్క తెగ కోపం వచ్చి, మీరందరూ దొంగలు, మీరు చేసేది సేవే కాదు, మా చిన్నాన్న మా బాబాయ్ చేసేది సేవ, మీ దగ్గర ఉండనని చెప్పి బయటకు వచ్చింది. కాలేజీలో నీకు లెక్చరర్ పోస్ట్ ఇస్తానన్నారు ఆ ఆర్సీఎం వాళ్ళు. మా అక్క తెగ కోపం వచ్చి, మీరందరూ దొంగలు, మీరు చేసేది సేవే కాదు, మా చిన్నాన్న మా బాబాయ్ చేసేది సేవ, మీ దగ్గర ఉండనని చెప్పి బయటకు వచ్చింది. కాలేజీలో నీకు లెక్చరర్ పోస్ట్ ఇస్తానన్నారు ఆ ఆర్సీఎం వాళ్ళు. మా అక్క తెగ కోపం వచ్చి, మీరందరూ దొంగలు, మీరు చేసేది సేవే కాదు, మా చిన్నాన్న మా బాబాయ్ చేసేది సేవ, మీ దగ్గర ఉండనని చెప్పి బయటకు వచ్చింది. పాస్టర్ జాన్ వెస్లీ గారంటే ఒక దైవ సేవకునిగా, అదేవిధంగా చక్కని స్వరం కలిగిన ఒక మంచి గాయకునిగా ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఆయన మీద అదే గౌరవం ఉంది. అయితే వారి నుండి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి అని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. ఈ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు ఒక అనుభవం ఉన్న దైవ సేవకుడుగా కానీ, ఒక వివేచన కలిగిన దైవ సేవకుడుగా కానీ, సుదీర్ఘకాలం దేవుని సేవలో వివిధ ప్రాంతాలు తిరిగి దైవ సేవ చేసి పేరుగాంచిన దైవ సేవకుడుగా కానీ ఏమాత్రము ఆ స్థాయికి తగినట్లుగా ఆయన మాటలు లేవు ఈ వీడియోలో. ఈ సందర్భంగా బైబిల్ గ్రంథంలోని ఒక వచనాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కష్టపడవలెను, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. బహుశా జాన్ వెస్లీ గారు వారి బంధువులకు సంబంధించిన గృహ కూడికలో ఈ వ్యాఖ్యలు చేశారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వీడియోలో వారి బంధువుల ప్రస్తావన, కుటుంబ సభ్యుల ప్రస్తావన ఉంది. లేదు అంటే ఆయన సంఘంలోనైనా సంఘస్థుల మధ్యలోనైనా చేసి ఉండొచ్చు. అయితే ఈ వీడియోని నిశితంగా పరిశీలించినప్పుడు ఆ వ్యాఖ్యలు వారి అక్కగారు చేశారని ఆయన చెప్తున్నారు కదా, ఆయన తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. వారి అక్కగారికి సత్యాసత్యాలు వివేచించేంత జ్ఞానం వారికి లేకపోవచ్చేమో. వారి ఆలోచన శక్తి అంతవరకే ఉందేమో. ఆవిడని తప్పుపట్టడానికి మనం సరిపోం. కానీ అభ్యంతరం ఎక్కడ వస్తుంది అంటే, నలుగురు మధ్య జరిగిన ఆ సంభాషణని పాస్టర్ గారు తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టారు. అంటే ఆయన ప్రత్యక్షంగా ఆ మాటలను అనకపోయినా పరోక్షంగా వారి అక్కగారు మాట్లాడిన మాటలను పబ్లిక్లో పెట్టడం ద్వారా ఆయన వాటిని ఆమోదించినట్టే అవుతుంది. పైగా ఆ మాటలను వింటున్న వారి ప్రసంగం వింటున్న విశ్వాసులు దానికి ఆమోదం తెలుపుతూ చప్పట్లు కొడుతున్నారు. ఒక పేరు మోసిన దైవ సేవకుడిగా ఆయన చేసే ప్రసంగాలను విని కొన్ని వేల మంది ప్రభావితం అవుతారు. సార్, ప్రతి పొలంలోనూ కలుపు మొక్కలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి వ్యవస్థలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అదేవిధంగా ప్రతి డినామినేషన్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు ఎలాగైతే మీ జీవితాన్ని త్యాగం చేసి దేవుని సేవకి మీ జీవితాన్ని అర్పించారో, మీరు ఎవరి మీద అయితే కామెంట్ చేశారో వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి దేవుని సేవకు అర్పించిన వాళ్ళే.
అన్ని డినామినేషన్స్లోనూ నిస్వార్థంగా నిజాయితీగా దేవునికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అన్ని డినామినేషన్స్లోనూ లోపాలు ఉన్నాయి. కానీ మీరు ఒక సంఘాన్ని పట్టుకుని మొత్తం సంఘాన్నే దొంగలు అని ఎలా ప్రస్తావిస్తారు, ఎలా సర్టిఫై చేస్తారు? ఆర్సీఎం సంఘాలు సమాజానికి ఎలాంటి సేవ చేస్తాయో ఆ సర్వీసెస్ పొందిన వాళ్ళకి, ఆ లబ్ధి పొందిన వాళ్ళకి ఆ విషయం తెలుసు. గంటల తరబడి ప్రసంగాలు తెచ్చికొడితే అదే దేవుని సేవ అనుకుంటే అది మీ అభిప్రాయం. ఆర్సీఎం సంఘం మీద మీకు మరీ అంత హేట్రెడ్ ఉన్నప్పుడు, వాళ్ళు చేసేది దొంగ సేవ అని మీకు అనిపించినప్పుడు, వాళ్ళు మీకు దొంగలుగా కనిపించినప్పుడు, వాళ్ళ విద్యా సంస్థల్లోనే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి? దొంగలైన వాళ్ళు మీకు మంచి విద్యను ఇస్తారని మీరు ఎలా అనుకుంటారు? మీకు ప్రభుత్వ కాలేజీల్లోనో ప్రభుత్వ పాఠశాలల్లోనో వెళ్ళి చదువుకోవచ్చు కదా. ఎలా జస్టిఫై చేసుకుంటారు సార్ ఇలాంటి కామెంట్స్ని? తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గొద్దడం అని దీన్ని అనకూడదా? ప్రస్తుతానికి నా దగ్గర ఆర్థిక స్తోమత కానీ అంత ఎక్విప్మెంట్ కానీ లేదు. కానీ ఒకవేళ ఆ పరిస్థితే ఉంటే ఖచ్చితంగా ఆర్సీఎం సంఘాలలో ఎలాంటి సేవ జరుగుతోందో, ఆర్సీఎం సేవకులు సొసైటీకి ఎలాంటి సేవను చేస్తున్నారో ఖచ్చితంగా ఈ సొసైటీకి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్యూచర్లోనైనా. ప్రస్తుతానికి నా దగ్గర అంత సామర్థ్యం లేదు. మీలాంటి బాధ్యత కలిగిన దైవ సేవకులు నిజానిజాలు తెలుసుకుని ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడితే బాగుంటుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఆర్సీఎం సంఘంలో కొన్ని లక్షల మంది సేవకులు ఆర్సీఎం సంఘం తరపున దైవ సేవ చేస్తున్నారు. వాళ్ళలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా నిజాయితీ పరులున్నా మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. నిజాయితీగా నిస్వార్థంగా దేవుని సేవ చేస్తున్న వాళ్ళు రోమన్ క్యాథలిక్ సంఘాల్లో అనేక మంది ఉన్నారు ఈ ప్రపంచవ్యాప్తంగా. టైం కేటాయించి పరిశీలన చేయొచ్చు మీరు. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా లేదంటే తక్కువ ఫీజుతో ఎన్ని విద్యా సంస్థలు రన్ అవుతున్నాయి, ఎన్ని హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, అనాథాశ్రమాలు ఎన్ని నిర్వహించబడుతున్నాయి, వృద్ధాశ్రమాలు ఎన్ని నిర్వహించబడుతున్నాయి, నన్స్ అసలు దేవుని సేవకు అర్పించుకున్న నన్స్ ఎంతమంది ఎన్ని విధాలుగా రోగాల బారిన పడిన వాళ్ళకి కానీ, అనాథ పిల్లలకు కానీ, అనాథ బిడ్డలకు కానీ, అనాథ మహిళలకు కానీ ఎంత సేవ చేస్తున్నారు. ఇలాంటి సేవలన్నీ కనుమరుగైపోతున్నాయి మీలాంటి వారు చేసే వ్యాఖ్యల వల్ల. మాలాంటి వారికి ఎక్కడ బాధ కలుగుతుంది అంటే, ఉన్నత స్థానంలో ఉండి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఆ ప్రచారాన్ని విని వివేచన లేకుండా ఆ ప్రచారాన్ని నమ్మి ఆర్సీఎం సంఘానికి వెళ్ళే క్రైస్తవుల్ని శత్రువుల్లాగా భావించి చూస్తున్న సామాన్య విశ్వాసుల్ని చూస్తుంటే అసలు వాళ్ళకి ఏ విధంగా అర్థమయ్యే విధంగా చెప్పాలో అర్థం కావట్లా. రోమన్ క్యాథలిక్స్ అంటే శత్రువుల కింద చూస్తున్నాయి చాలా సంఘాలు. శత్రువుల కింద పరిగణించేంత దారుణమైన పాపం ఏం చేశారు వాళ్ళు? అందుకనే ఆర్సీఎం సంఘస్థులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా ప్రతిస్పందన అనేది అవసరం. అవతలి వాళ్ళు మన మీద అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో మన పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది, మన లోపం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఆ లోపాలను సరిదిద్దుకుంటూనే ఇలాంటి విష ప్రచారాన్ని అడ్డుకోవాలి. అసలు ఈ వీడియోలో పాస్టర్ గారు చేసిన కామెంట్స్ ఎంత ఫన్నీగా ఉన్నాయంటే, లెక్చరర్ పోస్ట్ ఆఫర్ చేస్తే మాకొద్దు అని, మా బాబాయే మీకంటే మంచి సేవకుడు,
మీరందరూ దొంగలు అని ఆవిడ వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. లెక్చరర్ పోస్ట్ ఆఫర్ చేయడం అనేది అదేమన్నా తప్ప, నేరమా? అదే జేఎంజే కాలేజ్ లేకపోతే ఎక్కడ చదువుకునేవాళ్ళు? హౌసన్నా మినిస్ట్రీస్లో ఎంతవరకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో దాని గురించి నాకు తెలియదు. సో దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ జరుగుతుంటే వెల్ అండ్ గుడ్. కానీ మాది మాత్రమే నిజమైన సేవ, మా దగ్గర మాత్రమే సత్యం ఉంది అనే విధంగా మాత్రం ప్రవర్తిస్తే, ప్రజల మనసుల్లో లేదంటే విశ్వాసుల మనసుల్లో ఈ విధమైన బీజాన్ని నాటితే అది క్రైస్తవ సమాజానికి ఏమాత్రం ఆరోగ్యకరం కాదు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. సో నేను ప్రస్తావించిన అంశాల్లో, నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా ఈ వీడియోను వీక్షించిన వారికి అభ్యంతరకరంగా ఉంటే దయ ఉంచి నన్ను క్షమించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఇంటెన్షనల్లా బ్యాడ్ ప్రొపగాండా ప్రజల్లోకి వెళ్ళొద్దు అని. నేను అన్ని డినామినేషన్స్ని గౌరవిస్తాను. అదేవిధంగా నాకంటూ వ్యక్తిగతంగా ఒక విశ్వాసం ఉంది. నేను మొదటి నుండి ఏ విశ్వాసంలో అయితే కొనసాగుతున్నానో అదే విశ్వాసానికి నేను కట్టుబడి ఉంటాను, అదే సంఘానికి లోబడి ఉంటాను. ఈ సందర్భంగా రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిన కథోలిక విశ్వాసులకి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల సంఘానికి చాలా డ్యామేజ్ జరుగుతోంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎప్పుడైనా విన్నప్పుడు ఖచ్చితంగా మీ తరపు నుండి మీ సమాధానం లేదంటే మీ ప్రతిఘటన, మీ ప్రతిస్పందన అనేది ఖచ్చితంగా అవసరం, అది ఏ రూపంలో అయినా సరే. కాబట్టి మీ పరిధిలో మీకున్న స్థాయిలో ఖచ్చితంగా మీ స్పందనని తెలియజేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇతర సంఘాలకు చెందిన విశ్వాసులకు కూడా నేను చెప్పేది ఒకటే, అన్ని సంఘాల్లోనూ సత్యం ఉంటుంది, కానీ ఆ సత్యమును గ్రహించే హృదయం మీకు కావాలి. భక్తి జీవితం అనేది మీ చేతిలో ఉంటుంది తప్ప మీరు వెళ్ళే చర్చిని బట్టి కానీ, మీరు వెంబడించే దైవ సేవకుడిని బట్టి కానీ మీ భక్తి జీవితం ఆధారపడి ఉండదు. మీ క్రియలను బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఏ సంఘంలోనైతే ఉన్నారో అదే సంఘంలో స్థిరపడి మీ వ్యక్తిగత భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తం ఉంటే మరొక శుక్రవారం మరలా ఒక ప్రాముఖ్యమైన సందేశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆ దేవాది దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను కాచి కాపాడునుగాక. ఆమేన్.